కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా 4th పొజిషన్లో ఫినిష్ చేశారు. 39 మెడల్స్ వచ్చాయి. దాంట్లో 13 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఆ 13 గోల్డ్ మెడల్స్లో 8 విమెన్ అథ్లెట్స్ నుంచే వచ్చాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్లో ఎప్పుడైతే సాధారణంగా మనకి ఎక్కువ మెడల్స్ వస్తాయో ఆ ఈవెంట్స్ లేకపోయినా కూడా 4th పొజిషన్లో ఫినిష్ అయ్యారు. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ది నంబర్ ఆఫ్ మెడల్స్, బట్ దాంట్లో ఉన్న కొన్ని స్టోరీస్ గురించి ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుంది. ఇట్లా వెరీ స్పెషల్ ఎపిసోడ్, నాకు చాలా మనసుకు దగ్గరైన ఎపిసోడ్. సో డోంట్ మిస్ ఇట్ టిల్ ది ఎండ్. అన్ని స్టోరీస్ వినండి. మీ ఫేవరెట్ ఏంటో లాస్ట్లో చెప్పండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ కామన్వెల్త్ గేమ్స్ ఫినిష్ అయిపోయాయి గ్లాస్గోలో. ఒరిజినల్గా గ్లాస్గోలో చేసి ఉండకూడదు, వేరే చోట చేసి ఉండాలి. అది మెల్బోర్న్లో అనుకుంటా. వాళ్ళు మేము రెడీగా లేవు అనేసరికి గ్లాస్గో సరే మేము చేస్తామన్నారు. అండ్ అందుకనే ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ గేమ్స్ నిర్వహించడానికి కొన్ని ఈవెంట్స్ని తీసేశారు. ఆ ఈవెంట్స్ తీసేది బ్యాడ్మింటన్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ రెస్లింగ్ లేదు, అలాగే క్రికెట్ లేదు. సో ఇవన్నీ లేకపోవడంతో ఎక్కడైతే మనకి ఒరిజినల్గా మెడల్స్ ఎక్కువ వచ్చాయో అక్కడ తగ్గాయి. అయినా కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ వచ్చాయి. వాటిలోంచి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం. ద ఫస్ట్ వన్, మన తెలుగు అబ్బాయి విజయనగరం జిల్లాలో వచ్చిన గ్రామంలో పుట్టి పెరిగిన అజయ్ రావ్ వల్లూరి. నా అజయ్ రావ్ వల్లూరి పేరులోనే అజయుడు అన్నట్టుగా ఉంది, సార్థక నామధేయుడిగా మారాడు. 1 kg డిఫరెన్స్ తోటి తను గోల్డ్ మెడల్ మిస్ అయ్యాడు, సిల్వర్ మెడల్ సంపాదించాడు. బట్ ది ఇంట్రెస్టింగ్ స్టోరీ హియర్ ఇస్ ద ఫ్యాక్ట్ దాట్ 2026లో అజయ్ రావ్ వల్లూరి సిల్వర్ మెడల్ సంపాదిస్తే 16 సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరావు వల్లూరి గారు తను కూడా వెయిట్ లిఫ్టింగ్లోనే డిఫరెంట్ వెయిట్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ సంపాదించారు. సో వాళ్ళ నాన్నే దగ్గరుండి ఈ అజయ్కి కూడా వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ ఇప్పించి తన వెన్నంటూ నిలిచి తనకి ధైర్యాన్ని ఇచ్చి నువ్వు వెళ్ళు, నువ్వు చూసుకో, నువ్వు వెయిట్ లిఫ్టింగ్ చేయి, మిగతాంతా నేను చూసుకుంటా అని చెప్పి ఒక భరోసాని ఇచ్చిన తండ్రిని మించిన తనుడిగా మారాడు. వాళ్ళ నాన్న గోల్డ్ మెడల్ మిస్ అయిపోయిన ఒక చిన్న బాధ మిగిలిపోయిందిట. అది పూర్తి చేద్దాం అనుకున్నాడు, కుదరలేదు. ఒకే 1 kg తేడాతోటి ప్రస్తుతానికైతే కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ సంపాదించాడు. బట్ హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్, ఇప్పటికి ఇంకా యంగ్స్టరే కాబట్టి భవిష్యత్తులో తను గోల్డ్ మెడల్ కూడా సంపాదించాలని కోరుకుందాం. బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అండ్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక కుర్రాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ గర్వకారణం మనకి. రెండో కథ ఏదైతే ఉందో ఇది కోట అనే ఊరికి చెందిన ఒక అమ్మాయిది. నా కోట ఈజ్ ఫేమస్ ఫర్ ఐఐటి ప్రిపరేషన్స్. మీరు బోల్డ్ అన్ని వెబ్ సిరీస్లు చూసుంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఐఐటికి ప్రిపేర్ అవుతారో మీకు తెలుసు, ఆర్ మీ ఫ్యామిలీ ఎవరైనా ఐఐటికి ప్రిపేర్ అంటే మీకు తెలుసు, కోట రాజస్థాన్లో బోల్డ్ అనే అకాడమీస్ ఉంటాయి. అక్కడ ఐఐటి కోసమే శిక్షణ ఎక్కువగా ఇస్తుంటారని తెలుసు. ఆ ఊరిలో పుట్టిన ఈ అరుంధతి చౌదరి అనే అమ్మాయి తను మ్యాథ్స్లో కూడా చాలా షార్ప్ట. వాళ్ళ నాన్నగారు ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఐఐటీని అవ్వాలమ్మా అని చెప్పారట. కానీ ఈ అమ్మాయికి ఏమో స్పోర్ట్స్లో ఏదో సాధించాలి అని చిన్న కోరిక, ఓ పట్టుదల. బాస్కెట్బాల్ ఆడేది, ఇన్ఫ్యాక్ట్ స్టేట్ లెవెల్ దాకా ఆడిందిట. కానీ తర్వాత వాళ్ళ నాన్నగారు లేదు, కుదరదు, నువ్వు ఐఐటి మీద ఫోకస్ చేయాలి, స్పోర్ట్స్ మానేసేయంటే వాళ్ళ అమ్మగారిని ఎలాగోలా అచ్చికి బుచ్చికలాడికి ఒప్పించి వాళ్ళ నాన్నతో మాట్లాడించేలాగా చేస్తే వాళ్ళ నాన్న అన్నారు, నువ్వేదన్నా సోలో స్పోర్ట్ ఎంచుకోవాలమ్మా, టీమ్ స్పోర్ట్ అయితే నేను ఒప్పుకొని అన్నారట. అప్పుడు తను బాక్సింగ్ ఎంచుకుంది. అది కూడా ఎందుకు తెలుసా, అవతల ఉన్న ఒపోనెంట్ని మనం గుద్దులతో మనం వాళ్ళని ఓడించవచ్చు, వాళ్ళని కొట్టచ్చు అన్న ఒక చిన్న ఆలోచనతోటి బాక్సింగ్ అన్న స్పోర్ట్ ఎంచుకుంటాం. చిన్నప్పటి నుంచి తను కొంచెం కోపధారి మనిషి. గొడవలు ఏమన్నా అయితే కూడా వెంటనే అమ్మాయిలు చూడకుండా లపలప 2-3 తగిలించేదంట స్కూల్లో కూడా. ఆ అగ్రెషన్ని తీసుకొచ్చి తను బాక్సింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో వరుసగా 3 సంవత్సరాలు తను గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ తన జీవితంలో. ఖేలో ఇండియా గేమ్స్లో స్కూల్ గేమ్స్ తను గోల్డ్ మెడల్ సంపాదించి వెనక్కి వచ్చిన తర్వాత తన కోచింగ్ అకాడమీలో ఉన్న ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి పెద్దగా నచ్చలేట. ఏంటి అమ్మాయి ఏంటి గోల్డ్ మెడల్ సంపాదించడం ఏంటి, అసలు ఎలా వదిలేస్తాం అమ్మాయిలు అని చెప్పేసి ఒక స్పారింగ్ రౌండ్ ట్రైనింగ్లో ఆ అమ్మాయిని గట్టిగా పంచ్ చేశాట తలలో. అప్పటికీ వాళ్ళ కోచ్ చెప్తున్నారట, అగ్రెసివ్గా బాక్స్ చేయకు ఈ అమ్మాయితోటని. ఏదో ఫోన్ కాల్ వచ్చిందని కోచ్ పక్కకి వెళ్ళడం, అంత లోపల ఆ అమ్మాయిని పదే పంచ్ చేయడంతో తను ఒక నెల కాలం పాటు హాస్పిటలైజ్ అయి ఉండిందిట. దాని నుంచి మళ్ళీ కోలుకునే ప్రయత్నం చేస్తూ తిరిగి మళ్ళీ నెల తర్వాత బాక్సింగ్ రింగ్లో అడుగుపెట్టి ప్రాక్టీస్ చేసినప్పుడల్లా బ్లాక్అవుట్స్ అవ్వడం, పక్కనే డాక్టర్స్ ఉండడం, కొన్ని సందర్భాల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రిలీజ్ అయ్యి బయటకు వచ్చి కొన్ని టోర్నమెంట్స్లో ఫైట్ చేయడం, ఇవన్నీ చేస్తూ షీ హ్యాడ్ అ పాయింట్ టు ప్రూవ్ టు ఎవ్రీబడీ ఇన్ ద సొసైటీ. అది మగవాళ్లే కావచ్చు, అది పెద్దవాళ్లే కావచ్చు, అది ఆడవాళ్లే కావచ్చు, అమ్మాయిలు పెద్దగా ఏమీ సాధించలేరు అని అనుకునే వాళ్ళు ఎవరికైనా కావచ్చు. షీ హ్యాడ్ దిస్ పాయింట్ టు ప్రూవ్. అండ్ కామన్వెల్త్ గేమ్స్లో దిస్ టాల్ స్మైలింగ్ బాక్సర్
ఫ్రమ్ కోటా రాజస్థాన్ గోల్డ్ మెడల్ సంపాదించింది 70 kg కేటగిరీలో. ఇన్ఫ్యాక్ట్ తను ఫైట్ చేసినప్పుడు ఫైనల్లో మొహం పైన చిరునవ్వు ఉండింది. తన అపోనెంట్ తన పైన పంచెస్ ల్యాండ్ చేస్తున్నా కూడా నవ్వుతూ ఆ పంచెస్ని తీసుకొని తిరిగి తను కూడా ఫైట్ చేస్తూ గోల్డ్ మెడల్ సంపాదించింది. దాట్ వాజ్ అ నాక్అవుట్ బ్లో. అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక కుర్రాడు కొట్టాడు కదా తన్ని, ఆ కుర్రాడికి పడుంటుంది, తన అహంకారానికి పడుంటుంది ఈ నాక్అవుట్ బ్లో. బట్ దిస్ ఇస్ అ గ్రేట్ స్టోరీ ఫ్రమ్ కోటా రాజస్థాన్. మన మెట్రోస్ నుంచి కాకుండా చిన్న చిన్న ఊర్ల నుంచి వస్తున్న కథలు ఎంతో ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. మీకు ఇది నచ్చుంటే కనుక డూ హిట్ ద లైక్ బటన్ అండ్ ఆఫ్ కోర్స్ డ్రాప్ ఎ కామెంట్. నెక్స్ట్ స్టోరీ ఏదైతే ఉందో ఇది ఒక ఐటీ కంపెనీకి సంబంధించిన ఎంఎన్సీలో పనిచేసే ఒక మనిషిది, తేజస్విన్ శంకర్. నౌ ఇతను డెలాయిట్లో పనిచేసేవారు, కోర్స్ యూఎస్లో పనిచేసేవాడు, బికాస్ క్యాన్సస్లోని తను తన మాస్టర్స్ కూడా చేస్తున్నారట. అక్కడే ఒక ఆడిట్ ఆఫీసర్గా పనిచేస్తూ డెలాయిట్ అనే ఆర్గనైజేషన్లో అక్కడే తన పక్కనే హై జంపు వేరే వేరే అథ్లెటిక్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ కూడా చేస్తుండేవారట. యూఎస్లోని NCAA కాంపిటీషన్స్లో కూడా తను 2 సార్లు మెడల్ సంపాదించున్నాడు. తను ఏ ఈవెంట్లో అయితే మెడల్ గెలిచాడో దానికంటే ముందర హై జంప్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు తన నీకి ఒక ఇంజురీ అయిందిట. యాక్చువల్గా తన కామన్వెల్త్ గేమ్స్ అక్కడే ఆగిపోయి ఉండాలి, కానీ తను పట్టుదల చూపించాడు. ఇన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్న దీనికోసమే, నేను దీన్ని వదలను అని ఒక మొండి పట్టుదలతోటి హై జంప్ ఈవెంట్ వదిలేసి దాని తర్వాత డెకథలాన్ అన్న ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాడు. అంటే దీంట్లో ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఎవర్ డెకథలాన్, అంటే 10 ఈవెంట్స్లో 2 రోజుల పాటు పార్టిసిపేట్ చేస్తూ విత్ ఇంజ్యూర్డ్ని మైండ్ యూ తను బ్రాంజ్ మెడల్ సంపాదించాడు. సో ఇంతకు ముందర తను జరిగిన కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్హామ్లో కూడా ఒక మెడల్ సంపాదించున్నాడు. సో ఈ బికమ్స్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్ వెరీ ఫ్యూ అథ్లీట్స్ వేరే వేరే ఈవెంట్స్లో మెడల్స్ సంపాదించిన వాడుగా మారుతున్నాడు. సో దాట్స్ అనదర్ ఇన్స్పైరింగ్ స్టోరీ. పైగా డెలాయిట్ లాంటి ఎంఎన్సీలో పనిచేస్తున్నారంటే, ఇలాంటి ఎంఎన్సీలో పనిచేస్తూ స్పోర్టింగ్ కెరీర్కి అలా ఆపేసిన, పాజ్ చేసిన, ఫుల్ స్టాప్ పెట్టేసిన వాళ్ళందరికీ కూడా కాస్త ఇన్స్పిరేషన్గా మారుతాడేమో. నెక్స్ట్ 2 కథలు మన పారా అథ్లీట్స్ నుంచి వస్తాయి. ద ఫస్ట్ వన్ ఇస్ అ ఫార్మర్ ఆర్మీ ఆఫీసర్. తన పేరు సోమన్ రాణా. ఇన్ఫ్యాక్ట్ 1983 తను ఆర్మీ జాయిన్ అయ్యారట. కాకపోతే పూంచ్ సెక్టర్లో తను సర్వ్ చేస్తున్నప్పుడు ఒక ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో తన కుడి కాలు కోల్పోయారు. ఇన్ఫ్యాక్ట్ నీ పై వరకు యాంప్యుటేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని ముందర వరకు తను ఒక నేషనల్ లెవెల్ బాక్సర్. బట్ ఆఫ్ కోర్స్ బాక్సింగ్ కెరీర్ అక్కడితో ఆగిపోయింది. కానీ ఎక్కడ కూడా హీ నెవర్ గేవ్ అప్, హీ నెవర్ యాక్సెప్టెడ్ డిఫీట్. కాలిపోయినా కూడా వేరే ఒక స్పోర్ట్ ఎంచుకొని, షార్ట్ పుట్ లాంటి స్పోర్ట్ ఒకటి ఎంచుకొని దాంట్లో తను ఒక ప్రావీణ్యత సంపాదించి ఇప్పుడు ఈ 2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో తను షార్ట్ పుట్లో ఒక మెడల్ సంపాదించాడు. సో అగైన్ దాట్స్ అ గ్రేట్ స్టోరీ అండ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు టేక్ ఫ్రమ్ సంబడి కాల్ సోమన్ రాణా ఈజ్ అన్ ఆర్మీ మ్యాన్. సో అదొక స్టోరీ. అయితే ఇంకొక పారా అథ్లీట్ స్టోరీ హ్యాపెన్స్ టు బీ సమ్వన్ హూస్ సర్వైవ్డ్ పోలియో అండ్ అలాగే డొమెస్టిక్ అబ్యూస్ని కూడా సర్వైవ్ చేశారు. హర్ నేమ్ ఇస్ షర్మిల ధంకర్. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఎ గ్రేట్ ఇన్సిడెంట్, పాపం అన్ఫార్చునేట్. తన పెళ్ళైన కొంతకాలం తర్వాత వాళ్ళ హస్బెండ్ ఒక రాత్రంతా తన పైన చేసుకొని తన ఇంట్లోంచి తరిమేసి తనకి ఎటెల్లాలో తెలియని పరిస్థితి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందిట. అండ్ అయినా కూడా అక్కడి నుంచి కూడా వితౌట్ లూజింగ్ హోప్ ఏదో సాధించాలని, తనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలని, తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఒక ఆలోచనతో, ఒక పట్టుదలతో కష్టపడి పోరాడి తను కూడా ఈ కామన్వెల్త్ గేమ్స్లో షీస్ గాట్ మెడల్ ఫర్ ఇండియా. సో ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడే ఐ థింక్ మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ మెడల్స్, మోర్ దాన్ ది గోల్డ్స్, ద సిల్వర్స్ అండ్ ద బ్రాంజెస్ చూసే అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లభించేది. ఇన్ఫ్యాక్ట్ ఈ కామన్వెల్త్ గేమ్స్ అయినా, ఏషియన్ గేమ్స్ అయినా, ఒలింపిక్స్ అయినా, ఇట్ యాక్చువల్లీ టెస్ట్ ది క్యారెక్టర్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్. అది గెలుస్తుంది. అది గెలిపించిన వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతుంటాం. సో చాలా కథలు ఉన్నాయి. ఇంకా ఇన్ఫ్యాక్ట్ జూడోలో మనకి ఒక ఫస్ట్ టైం ఎవర్ గోల్డ్ మెడల్ రావడం, ఇలా ఇంకొన్ని స్టోరీస్ ఉన్నాయి. మేబీ దాట్స్ ఫర్ అ డిఫరెంట్ ఎపిసోడ్. బట్ ఈ 5 స్టోరీస్ తోటి మీ ముందుకు రావాలనిపించింది నాకు. కామన్వెల్త్ గేమ్స్ మొత్తం అంతా నేను కవర్ చేయలేదు, బట్ అయిపోయిన తర్వాత అయినా సరే ఈ కథలు మీ దాకా రావాలన్న తాపత్రయం నచ్చుంటే కనుక డెఫినెట్లీ లైక్ ఇట్. అండ్ ఈ కథలు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు వింటే బాగుంటుంది అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. డ్రాప్ ఎ కామెంట్, బికాస్ మీరు ఎంత ఎంగేజ్ అవుతే అంత ఎక్కువగా చూపిస్తుంది ఈ వీడియోని యూట్యూబ్ వేరే మంది ప్రేక్షకులకి. సో ప్లీజ్ ట్రై అండ్ డూ దట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ కామన్వెల్త్ గేమ్స్ అయిపోయింది, బట్ ఏషియన్ గేమ్స్ రాబోతున్నాయి అతి త్వరలో. దాన్ని కూడా కవర్ చేద్దాం, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అక్కడి నుంచి కూడా బోల్డ్ అండ్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ ముందుకు రావాలని కోరుకుందాం. ఇండియన్ అథ్లెట్స్ బోల్డ్ అండ్ మెడల్ సంపాదించాలని కోరుకుందాం. అండ్ ఆన్ దట్ నోట్, దిస్ ఇస్ మీ కౌశిక్ సైనింగ్ ఆఫ్. అడియోస్ అమిగోస్.